రాజకీయాలు శాసించే ఆ జిల్లాలో ఓ నేత కింగ్ మేకర్ కావాలని ప్రయత్నిస్తున్నారా? రాజకీయాల్లో అపర చాణక్యులుగా పిలుచుకునే అనేక మంది నేతల మధ్య నెగ్గుకొస్తున్న ఆ నాయకుడు జిల్లా రాజకీయాలతో పాటుగా రాష్ట్రంలోనూ తన సత్తా చూపాలని ప్రయత్నిస్తున్నాడా? ఓ తాజా మాజీ మంత్రికి రాజకీయాలు నేర్పిన ఆ వ్యక్తి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇదే ప్రస్తుతం ఆ జిల్లాలో హాట్గా జరుగుతున్న చర్చ. ఇంతకీ ఆ నాయకుడెవరు? ఆ జిల్లా ఏంటి? రాజకీయాలకు పురిటిగెడ్డగా పిలుచుకునే జిల్లా నెల్లూరు జిల్లా. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన అనేక మంది నేతలు రాష్ట్ర దేశ రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగారు. ఆ జిల్లా రాజకీయాల్లో నెగ్గుకొస్తే చాలు, దేశంలో ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు అంటారు పెద్దలు. అలాంటి ఆ జిల్లాలో తాజాగా ఓ నాయకుడి పేరు బలంగా వినిపిస్తోంది. భవిష్యత్తులో కింగ్ మేకర్గా మారాలని ఆ నేత చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. ఆయనే నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు వరుసకు బాబాయ్ అయ్యే రూప్ కుమార్ యాదవ్ రాజకీయాల్లో రాటుదేరుతున్నాడు. దివంగత నేత ఆనం వివేకానందరెడ్డి వద్ద రాజకీయ అరంగేట్రం చేసి పట్టు సాధించాడు. కౌన్సిలర్గా, కార్పొరేటర్గా వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నాడు. సీన్ కట్ చేస్తే తన అన్న కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ను రాజకీయ అరంగేట్రం చేయించి ఒకేసారి ఇద్దరూ కలిసి ఆనంని వ్యతిరేకించి వైసీపీ గూటికి చేరారు. అబ్బాయికి రాజకీయ పాఠాలు నేర్పించి రాష్ట్రంలో కీలక నేతగా నిలబెట్టడంలో బాబాయ్ పాత్ర ప్రత్యేకం. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన వైరంతో ఇరువురూ దూరమయ్యారు. ఇటు రూప్ కుమార్ యాదవ్ టీడీపీలో చేరిపోయారు. దీంతో జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం రూప్ కుమార్ కీ రోల్గా మారారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్న రూప్ కుమార్ కన్ను ప్రస్తుతం మైనింగ్ పై పడింది. నెల్లూరు జిల్లాలోని రాపూరు, సైదాపురం ప్రాంతాల్లో దొరికే వైట్ క్వార్ట్జ్కు దేశ విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో మైనింగ్లో జరిగిన దోపిడీ అంతా ఇంతా కాదని టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మారిన తర్వాత ఈ మైనింగ్పై రూప్ ఆసక్తి చూపిస్తున్నారట. ఇక్కడ దాదాపు 18 అధికారిక మైన్స్ ఉండగా 10ల సంఖ్యలో అనధికారిక మైన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆ మైన్స్ అన్నింటిపై ఆధిపత్యం చేయాలని రూప్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మైన్స్ యజమానుల వద్ద నుంచి వాటిని అధికారికంగా లీజ్కి తీసుకుని వాటి ద్వారా వైట్ క్వార్ట్జ్ను విదేశాలకు దిగుమతి చేసి తద్వారా జిల్లాలో కింగ్ మేకర్గా మారాలని రూప్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. గడిచిన కొద్ది నెలలుగా మైన్స్లో వైట్ క్వార్ట్జ్ ఎగుమతి నిలిచిపోయింది. కొద్ది రోజుల క్రితం సైదాపురం వద్ద వైట్ క్వార్ట్జ్కి సంబంధించిన పరిశ్రమ స్థాపనకు రూప్ కుమార్ ప్రయత్నాలు చేశారని తెర వెనుక సమాచారం. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేస్తామని రూప్ చెప్పడంతో స్థానిక నేతలంతా దీన్ని వ్యతిరేకించారట. ఈ క్రమంలో ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ లాంటి వాళ్ల పేర్లు చెప్పి ఆయా గనుల యజమానులతో మధ్యస్థ ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. అయితే 2 నెలల క్రితం నెల్లూరు మైనింగ్ కార్యాలయం వద్ద కొందరు మైనింగ్ యజమానులు అధికారులకు మెమొరాండం ఇచ్చారట. నిలిచిపోయి ఉన్న మైన్స్ను తెరిపిస్తే అనేక మందికి ఉపాధి లభిస్తుందని, తమకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ మేరకు హామీ ఇచ్చారని చెప్పే ప్రయత్నం చేశారు. వైట్ క్వార్ట్జ్ను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తే కోట్లలో ఆదాయం వస్తుందని గనుల యజమానులే చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ వ్యవహారం మొత్తం పెద్దలు ఆధ్వర్యంలోనే భారీగా జరిగినట్టు సమాచారం. మైన్స్ యజమానులకు టన్నుకు కొంత మొత్తాన్ని ఇచ్చి ఆ తర్వాత అధిక ధరకు చైనాతో ఇతర దేశాలకు ఎగుమతి చేసుకుంటే మంచి ఆదాయమే లభిస్తుంది. ఈ క్రమంలో ఈ మైన్స్ అన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకుని నడపాలని, దాని ద్వారా జిల్లాలో రాజకీయ నేతలను శాసించే అవకాశం లభిస్తుందని రూప్ అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ప్రయత్నం రూప్ కుమార్ చేస్తున్నారని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. ఇప్పటికే 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి కానీ, కందుకూరు నుంచి కానీ తనకు టికెట్ ఇప్పించాలని సర్వశక్తులు ఒడ్డినప్పటికీ ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యే టికెట్ తీసుకోవాలని రూప్ ఇప్పట్నుంచే ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలో రూప్ కుమార్ యాదవ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు జిల్లాలో కింగ్ మేకర్ కాగలడా? రూప్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో అన్నది తెలియాలంటే
కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.